హాయ్ గైస్, వెల్కమ్ టు ఆల్ఫా ఆటోమోటివ్ తెలుగు. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, నా స్విఫ్ట్ వెహికల్కి నేను లెదర్ వ్రాప్ అయితే చేస్తున్నా స్టీరింగ్ వీల్కి. అది కాకుండా చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఆ పార్ట్స్ అనేది నేనైతే ఆర్డర్ చేస్తున్నా ఇవాళ ఇక్కడ. సో ఈ డెకార్ అడ్రస్ వచ్చేసి ఈటెన్ బ్లేక్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట, విజయ కార్ డెకర్స్ అని. ఇది వై జంక్షన్కి వెళ్ళే రోడ్డు ఇదంతా. ఇక్కడైతే ఈ షాప్ ఉంటుంది, విజయ కార్ డెకర్స్ అని. వీళ్ళైతే బడ్జెట్లో చేస్తారు మనకి ఏ మోడిఫికేషన్ అయినా సరే. సో అందుకనే నేను ఇక్కడైతే ఎక్కువ చేస్తూ ఉంటా. ఇదనమాట నేనైతే సెలెక్ట్ చేసుకున్న స్టీరింగ్ కవర్. ఇదైతే నేను ముందే సెలెక్ట్ చేసుకున్నాను, అందుకే మనవాడు వెంటనే స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేశాడు. మనోడు వర్క్ అయితే నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్తాను. ఎందుకంటే ఈ స్టీరింగ్ వీల్ అయితే కొట్టడం అందరికీ రాదు బ్రో ఇది. ఎందుకంటే ఇది కొంతమంది ఏం చేస్తారంటే త్వరగా అయిపోవాలని చెప్పేసి ఏదో ఏదో ఒక ప్యాటర్న్ తోటి అలా కుట్టేస్తూ ఉంటారు. సో అదైతే వర్క్ అంత సాటిస్ఫైగా ఉండదు అనమాట, మనకు కూడా అంత ఫీల్ గుడ్ ఉండదు స్టీరింగ్ అన్నది. సో ఈ బ్రో అయితే కనుక చాలా ఓర్పుగా చేసాడు స్టిచ్చింగ్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో కంఫర్ట్ అన్నది అంతలో ఎలా ఉందంటే అసలు స్టీరింగ్ వీల్లో కలిసిపోయింది అనమాట, అది వ్రాప్ చేయించినట్టే లేదు. సో వర్క్ అంటే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఇది టైం ల్యాప్స్ అయితే పెడుతున్నాను, ఒకసారి టైం ల్యాప్స్ అయితే చూసేయండి. ఇంకా See it on my face, I made up my mind. Not another day, you're on borrowed time. Let me get away, yeah I'm running, yeah I'm running. So love me or leave me, I'm standing alone. Can't shake a feeling that lives in my bones. Lie to me, tell me you wish that you could, but nothing you gave me is worth what you took. 'Cause baby when I'm gone for good. సో చూసారు కదా, వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట, ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు బ్రో. స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేశాడు అనమాట. ఈ ప్యాటర్న్ స్టిచ్చింగ్ అన్నది అందరికీ రాదు, ఇది కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు ఓర్పుగా. సో నాకైతే బాగా నచ్చింది ఈ ప్యాటర్న్ అనేది. ఫిట్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూసారు కదా, మనోడైతే చెక్ చేస్తున్నాడు ఒకసారి ఎలా ఉంటుందని. చాలా చాలా అంటే చాలా బాగుంది ప్యాటర్న్, ఇంకా ఫిట్మెంట్ కూడా బాగుందన్నమాట. సో ఇప్పుడైతే నేను వచ్చి చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉందనేది. నాకు కూడా ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఇది బాగా నచ్చేసింది. చూసారు కదా గ్రిప్ ఎలా ఉందో, అసలు ఎక్కడ కూడా ముడతలు అనేవి లేదనమాట. సో చాలా అంటే చాలా కంఫర్ట్గా కూడా ఉంది. ఇది ఒక సెమీ లెదర్ టైప్ అనమాట, ఫుల్ లెదర్ అయితే కాదు కానీ సెమీ లెదర్ టైపు. సో నేనైతే ఇప్పుడు వైపర్స్ కూడా చేంజ్ చేస్తున్నాను అనమాట. నా ప్రీవియస్ అయితే మొత్తం పాడైపోయినాయి అనమాట అవి. నాకు అన్న అయితే ఈ బ్రాండ్ వైపర్ బ్లేడ్స్ అనేది సజెస్ట్ చేశాడు, మోటో వైజ్ అంట. ఇవైతే నేను 3 days నుంచి వాడుతున్నాను. పర్ఫార్మెన్స్ అంటే చాలా బాగుంది ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తాను అనమాట. ఇది ఆల్మోస్ట్ బడ్జెట్లోనే వచ్చేసింది అనమాట. 2 వైపర్ బ్లేడ్స్ వచ్చేసి నాకు అరౌండ్ 450 రూపీస్ అయితే కాస్ట్ చేశాడు బ్రో. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే బ్రో అన్నది రివర్స్లో వేసేసాడు అనమాట. ఇది చిన్నది 18 ఇంచ్, అది పెద్దది 21 ఇంచ్. ఎప్పుడు 21 ఇంచ్ అన్నది డ్రైవర్ సైడ్ ఉండాలి, 18 ఇంచ్ అన్నది ప్యాసింజర్ సైడ్ ఉండాలన్నమాట వైపర్ బ్లేడ్స్. సో బ్రో అయితే కొంచెం చూసుకోలేదు ఇది, ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాడు. ఇవన్నమాట నేను వాడే ఇప్పుడు వైపర్ బ్లేడ్స్ కంపెనీ. రబ్బర్ కూడా ఇది చాలా అంటే స్ట్రాంగ్ ఉంది, అంటే డిఫరెన్స్ అయితే వాడే వాళ్ళకి ఇది తెలుస్తుంది. నాకైతే తెలిసిందనమాట డిఫరెన్స్. అంటే ప్రీవియస్ అంతా కంపేర్ చేస్తే ఇది నాకు ఆ రబ్బర్ థ్రెడ్ ఉన్న చూసారా, అదైతే కొంచెం స్ట్రాంగ్ అనిపించింది అనమాట. చూసారు కదా, ఇది షాప్ అయితే ఈటెన్ బ్లేక్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో నాకు అక్కడ వర్క్ అయితే అయిపోయింది, ఇంక నేను ఇంటికి అయితే వచ్చేసాను.
చూసారు కదా, బ్లేడ్స్ అయితే నాకు వాడాను అనమాట నేను అందువేలో. వర్కింగ్ అయితే సూపర్ ఉంది ప్రీవియస్తో కంపేర్ చేస్తే. ఇది వ్రాప్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ ప్యాటర్న్ ఆఫ్ స్టిచ్చింగ్ మీరు లైవ్లో చూస్తేనే ఇది మీకు ఎలా ఉందో తెలుస్తుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్. సో ఇలాంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోకి లైక్ చేయండి. నేనైతే మరిన్ని ఇలాంటి మోడిఫికేషన్స్తో యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.